నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. తెలుగుదేశం పార్టీ 128 సీట్లు ప్రకటిస్తే మొత్తం 144లో అంటే పొత్తులో భాగంగా బీజేపీకి 10, 21 జనసేనకు వెళుతున్నాయి. 144 సీట్లలో తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేస్తుంది. అతి ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైనటువంటి పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట కాన్స్టిట్యున్సీని మాత్రం పెండింగ్లో పెట్టింది. 2 లిస్టులు ప్రకటించినా కానీ ఇంకా ఆ సీట్ని ప్రకటించలేదు టీడీపీ అధిష్టానం. మొత్తం పల్నాడు జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రకటించేసింది. ఈ ఒక్కటి మాత్రమే పెండింగ్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ఈ గత 5 ఏళ్లుగా పార్టీని కాపాడుకుంటూ వస్తూ ఇన్ఛార్జిగా ఉంటూ వస్తూ ప్రతి వాళ్ళకి ఆపదలో నేనున్నానంటూ చెప్పుకుంటూ భరోసా కల్పించుకుంటూ పార్టీని కాపాడుకుంటూ వస్తున్న డాక్టర్ అరవింద్ బాబు గారి వర్గం ఆందోళనలో ఉంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈ నేపథ్యంలోనే నిన్న ఒక కీలక నాయకుడు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎందుకు లేట్ అవుతుంది, ఇవన్నీ అంశాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము పల్నాడు జిల్లాలో తిరుగుతున్నప్పుడు ఈ విషయం మా దృష్టికి రావడంతో ఒకసారి డాక్టర్ అరవింద్ బాబు గారిని కలుద్దామని వచ్చాం. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అరవింద్ బాబు గారు నమస్కారం సార్. సార్, ముందుగా నేను ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నిన్న జరిగినటువంటి పులిమి రామిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి వెళ్ళారు? అంటే అరవింద్ బాబు గారికి టికెట్ ఇవ్వకపోతే పరిస్థితి కార్యకర్తలు ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్ళే పరిస్థితి ఉందా నర్సరావుపేటలో? అంటే రాత్రింబగళ్ళు గడిచిన 5 ఏళ్లుగా పనిచేస్తున్నాం పార్టీ కోసం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆశీస్సులతోటి మేము పనిచేస్తున్నాం. మరి నాయకుడిగా నేను, కార్యకర్తలు కానీ, పార్టీ నాయకులు, మహిళలు అందరూ కూడా రాత్రింబగళ్ళు పనిచేసేటప్పటికి మొదటి లిస్టులో కానీ 2వ లిస్టులో కానీ పేరు లేకపోయినప్పుడు కొంత డిలే అయింది. మరి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి మనసులో నేనున్నాను. మరి రాత్రింబగళ్ళు కష్టపడ్డాను, పార్టీని బతికించాను. ఇక్కడ 20 ఏళ్ళుగా జెండా ఎగరలేదు కాబట్టి ఈ పార్టీలు నర్సరావుపేటలో జెండా ఎగరేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమంలో మాకు సీట్ అనౌన్స్మెంట్ లేట్ అయినప్పటికీ మరి కొంతమంది నాయకులు కానీ, కార్యకర్తలు మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇటువంటి కార్యక్రమంలో మా ఎవరు తెలియకుండా మరి పులిరామిరెడ్డి గారు సీనియర్ నాయకుడు, మా ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్, అవును, మరి వారు ఇంటి దగ్గర పాలపాడనే గ్రామం నర్సరావుపేట మండలం అక్కడ ప్రెస్ మీట్ పెట్టి సడన్గా ఈ పురుగు మందు తాగటం జరిగింది. మేము దీనికి చాలా చింతిస్తున్నాం. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడిగా ఉండి ఇటువంటి పనులు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే కార్యకర్తలకి, నాయకులకి ధైర్యం చెప్పాలి మనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి అన్యాయం చేయరు. అది తప్పనిసరి నేను నమ్ముతాను. నేనైతే ఎటువంటి భయం లేదు నాకు. నేను ధైర్యంగా ముందుకెళ్ళి పనిచేస్తున్నాను. నా టికెట్ ఇవ్వడం డిలే అయినా కానీ నేను వార్డులో తిరుగుతున్నాను, ప్రతి కార్యక్రమాన్ని చూస్తున్నాను. ఎందుకంటే ప్రతి వార్డులో కమిటీలు కానీ, ప్రజలు కానీ, మహిళలు కానీ అందరూ కూడా ఇవాళ అంటే సార్, సహజంగా తెలుగుదేశం పార్టీ అంటే కాస్త సామాజిక వర్గాల పరంగా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ తెలుగుదేశం పార్టీతో ఉంటారంటారు కదా. అవును. ఇదేంటి అరవింద్ బాబు గారి కోసం, ఒక బీసీ నాయకుడి కోసం రెడ్లు ఆత్మహత్యాయత్నం చేయటం ఏంటి? ఇక్కడ రెడ్డి నాయకులు ఆత్మహత్యాయత్నం చేయటం ఏంటి? అంటే పులిమి రామిరెడ్డి గారు ఆయన మొదటి నుంచి కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో పనిచేసిన ఆయన, సిపిఎంలో పనిచేశారు. ఆయనకి కులాలు మతాలు ఏం లేవు. ఓ పార్టీని నమ్ముకున్నప్పుడు టీడీపీలో పనిచేస్తున్నాడు. ఆ పార్టీని నమ్ముకొని ఆయన రాత్రి పగలు పనిచేస్తాడు. నిజంగా ఆయన ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి కూడా లేని పరిస్థితి, పూట గడవడం కూడా కష్టమైన పరిస్థితి. ఒక చిన్న రైతు బిడ్డ. ఇటువంటి పరిస్థితుల్లో మరి నాతో పాటు ప్రయాణం చేస్తున్నాడు. సీనియర్ నాయకుడు కాబట్టి నన్ను దగ్గరుండి నడిపిస్తున్నాడు. ఆయన మనోభావాలు దెబ్బతిని మరి తాత్కాలికంగా మనసు బాధపడి ఈ విధంగా చేయడం జరిగింది. సార్, ఒక్క మాట, ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే, ఒకవేళ తమని అంటిపెట్టుకుని ఉన్న నాయకుడికో లేకపోతే పార్టీ ప్రకటించిన ఇన్ఛార్జ్కో టికెట్ రాకపోతే ఎవరికి టికెట్ వస్తే వాళ్ళ వైపు కార్యకర్తలు లేకపోతే మిగతా నాయకత్వం పనిచేసి వెళ్ళిపోతూ ఉండేటువంటి రాజకీయాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీకోసం ఆత్మహత్యల దాకా ఎందుకు వెళ్తున్నారు అనేది నా ప్రశ్న. అంటే మీరు ఏం చేశారు వాళ్ళకి? మీ మీద ఎందుకు వాళ్ళకి అంత ఇది? అంటే ఇక్కడ ఏంటంటే ఒక పర్సనాలిటీ అనేది నీతి నిజాయితీతో ఉన్న అరవింద్ బాబు పట్టుదల, ఓర్పుతో ఈ 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. నేను పనిచేయటమే కాదు, నా దగ్గర ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు, మహిళలు, కార్యకర్తలు అందరూ కూడా రాత్రింబగళ్ళు పనిచేస్తారు. రాత్రి లేదు, పగలు లేదు, ఎండ లేదు, వాన లేదు. ఈ 4 సంవత్సరాల 11 ఏళ్ళుగా ఏ ఒక్కరోజు కూడా మేము విశ్రమించింది లేదు. ప్రతిరోజు ఉదయం 2 గంటలు తిరుగుతాం, సాయంత్రం 5 నుంచి 11 దాకా పాదయాత్ర చేస్తూ ఉంటాం. ప్రజల్లోకి వెళ్తాం. బాదురు కానీ, భవిష్యత్ గ్యారెంటీ కానీ, అదేవిధంగా సూపర్ 6 కానీ అన్నీ మేము ప్రజల్లో తీసుకెళ్తాం. అదేవిధంగా మొన్న
ప్రజాగళం అనే ఉద్యమం మన మహాసభ జరిగినప్పుడు నలసరాపేట నుంచి దాదాపు 40,000 పైచీలకు మేము జనాలను పోగు చేయడం జరిగింది. ఒక్క నియోజకవర్గం నలసరాపేట నుంచి అసెంబ్లీ నుంచి. ఓకే. అదేవిధంగా చిలకూరుపేట నుంచి కూడా దాదాపు 50,000 పైచీలకు జనం వచ్చారు. అంటే అసలు ఆ సభకు దాదాపు 15 లక్షల మంది జనం రావడం జరిగింది. మరి ఇంత పెద్ద మహాసభ ఆంధ్ర రాష్ట్రం ఇదే మొదటిసారి జరిగింది. మరి కార్యక్రమాన్ని పత్తిపాటి పుల్లారావు గారు కానీ, నర్సాపేట ఇన్ఛార్జ్ అరవింద్ బాబు, ఈ విధంగా ప్రతి ఇన్ఛార్జ్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం జరిగింది. ఇదే విధంగా మా ఎంపీ సెక్రటరీ దేవరాయలు గారు కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని వెన్నంటే నడిపించారు. నేను అదే అంటున్నా, పార్టీ మారినా లేకపోతే టికెట్ వచ్చినటువంటి వ్యక్తులతో వెళ్ళిపోతారు కదా. అరవింద్ బాబు గారికే టికెట్ ఇవ్వాలని ఆత్మహత్యాత్నాల దాకా ఎందుకు వెళ్ళిపోతున్నారు? అరవింద్ బాబు గారి మీద వాళ్ళకి ఏంటి అంత ప్రేమ ఎందుకు వస్తుంది అని? అంటే ప్రజలు ఎలా ఉన్నారంటే, మొదటి నుంచి కూడా 20 ఏళ్ళకి ఈ పార్టీ గెలవలేదు. ఇక్కడ ఓడిపోయిన తెల్లారి నుంచే ప్రజల్లో ఉన్నాడు ఈయన. అదేవిధంగా ఆర్థిక పరంగా, సామాజిక పరంగా అన్ని విధాల నష్టాలు పడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే మీద పోరాటం చేస్తూ, లోకల్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మరి అరవింద్ బాబుని ఆయన ఒక బీసీని ఇక్కడ అభ్యర్థిగా సీట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా పని చేసుకోమని ముందుకెళ్ళమని నాకు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. దాని మీద ఎటువంటి నాకు అనుమానం లేదు. ఎందుకంటే ఎవరైతే కష్టపడతారో రాత్రి పగళ్ళు పార్టీ కోసం ప్రజలు పనిచేస్తున్న వాళ్ళకి వాళ్ళు విలువిస్తారు. ఇది నేను పూర్తిగా నమ్ముతాను. కానీ ఏంటంటే కొన్ని ఒకవేళ మీకు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఈ క్యాడర్ అంతా పనిచేసే అవకాశం లేనట్టే అనుకోవాలంటే ఇలాంటి పరిస్థితులను బట్టి అర్థం చేసుకుంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు మహిళలే కాదు, జనసేన నాయకులు కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీలో ఉన్న నాయకులు కార్యకర్తలు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా నన్ను పూర్తిగా నా వెంటే ఉన్నారు 5 ఏళ్లుగా. ఎందుకంటే నేను స్వార్థం లేకుండా పార్టీకి అండగా ఉన్నాను. 175 అసెంబ్లీ సెగ్మెంట్స్లో నా శక్తి మేరకు నేను పోరాటం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మరి అనుషాని అమ్మాయిని హత్య చేసినప్పుడు మా అమ్మాయికి న్యాయం జరిగేప్పుడు పోరాటం చేశాను. జొన్నలగడ్డలో మరి రామాంజలి అనే ఒక అతని మీద హత్య జరిగినప్పుడు అతని మీద పోరాటం చేశాను ప్రభుత్వం మీద. అదేవిధంగా కార్యకర్తల నాయకుల్ని జైల్లో పెట్టినప్పుడు, ఎంతోమందిని హింస పెట్టినప్పుడు నేను వాళ్ళకి అండగా ఉన్నాను. ఏ ఒక్క కార్యకర్త నాయకుడు కూడా జైల్లో ఉండకుండా నేను కాపాడుకోవడం జరిగింది. అదేవిధంగా మరి వాళ్ళు చూస్తే హత్య రాజకీయాలు, మరి నర్సరాపేటలో ఇబ్రహీం ఆయన ఒక చంపడం జరిగింది వైసీపీ ప్రభుత్వం. అదేవిధంగా అంటే మీ కాన్స్టిట్యున్సీ కాకుండా ఎక్కడ ఎలాంటి ఇది జరిగినా కానీ మీరు వెళ్ళి పోరాడుతున్నారు? నేను వెళ్ళి పోరాడతాను. ఎందుకంటే మాచర్లో జరిగిన జల్లయ్య చంద్రయ్య హత్య కానీ, అదేవిధంగా పెద్దకోట హత్య, వీటంటే కూడా నేను దగ్గరుండి పోరాటం చేస్తూ ఉంటాను. అందుకే మీ మీద ప్రజలైతే ఒక ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ కాపు వర్గాలు కానీ, వ్యాపారస్తులు అందరూ కూడా ఇవాళ నన్ను నమ్మారు. 20 ఏళ్ళుగా మనం గెలవలేదు, ఒక్కసారి డాక్టర్ గారు పోరాటం చేస్తున్నాడు, డాక్టర్కి అండగా ఉందాం, ఆయన గెలిపిద్దాం, అసెంబ్లీకి పంపిద్దాం. సార్ ఒక్క మాట ఇక్కడ మీరు దయచేసి ఏమనుకోవద్దు, కొంత ప్రజల్లో ఉన్నటువంటిది అడుగుతున్నా నేను, ఉన్నటువంటి అనుమానం. ఈ అరవింద్ బాబు గారికి టికెట్ వస్తుందో రాదో అని డైలమాలో ఉన్నారు కాబట్టి, ఒకవేళ పోవచ్చేమోనని ఇలాంటి ఒక ప్రయత్నం చేసి ఇలాంటి ఒక డ్రామా చేసి అధిష్టానాన్ని ఏదో బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం ఏదో చేస్తున్నారని కొంతమందికి అనుమానం వస్తుంది కదా, దానికి మీరు ఏం చెప్తారు సార్? అంటే తెలుసో తెలియకో మరి సీనియర్ నేత రామిరెడ్డి గారు మనస్తాపానికి గురై ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కానీ మేము దాన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు, మానసిక ధైర్యం ఉన్న మనిషి. ఈ ఒక మరి ఎందువల్ల ఈ విధంగా చేయడం జరిగింది మీకు తెలియదా? ఆయన అసలు తెలియదండి, మాకు తెలియదు. లేకపోతే మీరు ఏమన్నా మాట్లాడుకుని ముందే? అబ్బాయి లేదండి, మేము అసలు అటువంటి ఎంకరేజ్ చేయం. మేము ఏంటంటే విరోచితంగా పోరాటం చేస్తాము, బరిలో దిగుతాము, ఎదుటివాడినైనా ఏదైనా చేస్తాము, మేమైనా చచ్చిపోతాం. కానీ ఇటువంటి ఈ ఆత్మహత్య ప్రయత్నం చేయటం అనేది నేను ఎంకరేజ్ చేయను, ఎప్పుడు లేదు. ఎందుకంటే మా కార్యకర్తల నాయకులు చాలా మంది ఈ విధంగా పెట్రోల్ తెచ్చుకొని పోసుకుందామని చాలా మంది ప్రయత్నం చేస్తే నేను కూడా ఆపే. ఎందుకంటే నేను ఇటువంటి ఎంకరేజ్ చేయను. మనం పోరాటం అనేది మనం ముందుకు వెళ్ళాలి. సీటు కొంత లేట్ అయినా ఇబ్బంది లేదు, తప్పనిసరిగా మనకు సీట్ ఇస్తారు. మొత్తం IVRS కాల్స్ లో కానీ వీటన్నిటిలో మీ పేరే ముందు వరుసలో ఉంది, సర్వేలలో మీరే ముందు వచ్చారు. ఎందుకు ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారు సార్ పేరు ప్రకటన? హైకమాండ్ ఆలోచన అయితే నాకు తెలియదండి. నాకు ఇచ్చిన పని అయితే అసైన్మెంట్ పార్టీ పనిచేయటం. 20 ఏళ్ళుగా మనం గెలవలేని పార్టీలో ఇవాళ గెలిపించాలి, టీడీపీ జెండా ఎగరేయాలి, ఇది ఆలోచన. మీరు 2019లో కంటెస్ట్ చేసినప్పుడు 19 రోజుల ముందునో 18 రోజుల ముందునో మీకు టికెట్ అనౌన్స్ చేశారు. అప్పుడే మీరు అన్ని వేల ఓట్లు తెచ్చుకోగలిగారు. ఈ 5 సంవత్సరాలు మీరు ప్రజలతో ఉన్నారు. 2019లో ఓటమి పాలయ్యాక అంటే 18 రోజుల ముందు టికెట్ ప్రకటిస్తే అన్ని ఓట్లు వచ్చాయి. ఈ 5 సంవత్సరాలు మీరు ప్రజల్లో ఉన్నారు, ప్రజలతో కలిసి పనిచేస్తూ ఉన్నారు, డాక్టర్గా ఉన్నారు. అందులో మీ హస్తవాసి మంచిదని అందరూ చెప్తూ ఉంటారు.
ఈ 5 సంవత్సరాలు పనిచేసిన మీకు టికెట్ ఇస్తే సార్ డెఫినెట్గా గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ మీకు ఉందా సార్? ఇప్పుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నర్సరావుపేట అసెంబ్లీగా 2 సార్లు ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. ఆయన 3వసారి ప్రయత్నం చేస్తున్నాడు గెలవటానికి. నేనైతే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని డకౌట్ చేస్తున్నాను. అదేవిధంగా నేను కాబోయే ఎమ్మెల్యే నర్సరావుపేట అరవింద్ బాబు అని మీరు రాసి పెట్టుకోవాలి. ప్రజలందరూ కూడా పుస్తకాలు రాసి పెట్టుకున్నాడు. అరవింద్ బాబు నర్సరావుపేట ఎమ్మెల్యే అని అందరు రాసుకున్నారు. జనవరి 1నే రాసుకోవడం జరిగింది. అంటే ఆ విధంగా నేను ప్రజల్లో ఉన్నాను, ప్రజల కోసం పాటుపడ్డాను. అదేవిధంగా ప్రజలకి నా మీద ఒక నమ్మకం. ఈయన అవినీతిపరుడు కాదు, దుర్మార్గ చర్యలు చేయడు, ప్రజల్ని కాపాడుకుంటాడు, గవర్నమెంట్ ఆస్తులు కాపాడుతాడు. ఈ ఆలోచనతో ప్రజలందరూ కూడా ఉన్నారు. హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి కూడా కొంత ఫీజులో మాది పేదవాళ్ళు అయితే కనుక మొదటి నుంచి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లాంటిది. మాకు వచ్చే జనం 200 మంది 300 మంది ఓపీ వస్తారు. సర్జరీలో 30 దాకా చేస్తాము. మా 4 డాక్టర్లు ఉంటారు. మేము అందరం కూడా చేస్తాము. హాస్పిటల్కి వచ్చి మేము ఆపరేషన్ వద్దు అని డబ్బులు లేవు అని వెళ్లకుండా మేము అడ్డుకునేవాళ్ళం. ఎందుకంటే డబ్బులు లేని వాళ్ళకి మేము ఆపరేషన్ చేయమనే పరిస్థితి లేదు. ఉన్నా లేకపోయినా మా వెనక్కి వెళ్ళటానికి వీలేదు. సంతోషంగా ఇంటికి వెళ్ళాలి. ఆ విధంగా మీరు మాత్రమే కాకుండా నేను మా అబ్బాయి గానీ మా అమ్మాయి గానీ హాస్పిటల్ విషయంలో కూడా మీరు మా అల్లుడు గానీ అంతే. నేను పార్టీ కార్యకర్తలకు నాయకులు కానీ ఎవరికి ఇబ్బంది వచ్చినా మేము కరోనా టైంలోనే 2 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరం 50 లక్షలు ఖర్చు పెట్టాం. ఇక్కడ మన గుంటూరులో హాస్పిటల్లో ఉంచి మా కార్యకర్తలు కాపాడుకున్నాం. అంటే మా జయం ఒకటేనండి. మేము లెఫ్టిస్ట్ భావాలు ఉన్నవాళ్ళం మొదటి నుంచి కూడా. 83లో కూడా నేను తెలుగు యువత తరఫున నేను కాలేజీ ప్రెసిడెంట్గా అయ్యాను. అవును, ఆ విధంగా పోరాటం చేశాను. ఇవాళ నాకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నాకున్నది ఒకటే ఆయుధం, ధైర్యం. ఆ ధైర్యంగా ఆ ఆయుధాన్ని పట్టుకొని నేను ముందుకెళ్ళాను. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని నేను ఓడిపోయిన తెల్లారి కూడా నాకు అవకాశం ఇచ్చారు. దీని గౌరవాన్ని కాపాడాలి, దీని గొప్పతనాన్ని కాపాడుతూ ముందుకెళ్ళాలి, ఈ సీటు గెలవాలి. ఎక్కడైతే ఓడిపోయారో 5 సంవత్సరాల్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద పోరాటం చేస్తున్నారు. ఇంకొక వైపు ఆయన అవినీతి అని అంటూ చాలా సందర్భాల్లో నా దగ్గర లెక్కలు కూడా ఉన్నాయి, బయట పెడతాను, కోటప్పకొండ సాక్షిగా నేను ప్రమాణం చేస్తాను, మీరు వస్తారని ఛాలెంజ్లు విసిరారు. వీటన్నింటికి ఎక్కడ అవతల వైపు నుంచి స్పందన మనకు కనబడలేదు. అంటే అరవింద్ బాబు ఆరోపణ చేశాడంటే ఆధారాలు లేకుండా చేయడు. ఇప్పుడు భూ కబ్జాల మీద మేము పూర్తిగా సర్వే నెంబర్లతో సహా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ అనుచరులు ఏదైతే భూ కబ్జా చేశారో గవర్నమెంట్ భూమిని 46 ఎకరాలు ఆక్రమించుకొని 260 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ చేశారో వాటన్నిటి కూడా ఆధారాలతో సహా బయట తీయడం జరిగింది. అదేవిధంగా కోర్టులో కూడా వేయడం జరిగింది. ప్రతి దానికి ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా జగనన్న కాలనీ ఉప్పలపాడు దగ్గర ఆ చుట్టుపక్కల ఉన్న వాగు భూమి కూడా ఆక్రమించుకొని దాదాపు 150 ఎకరాలని రియల్ ఎస్టేట్ చేసుకోవడం జరిగింది. ప్రతి సెంటు 4 లక్షలకు అమ్ముకున్నాడు. అంటే ఈ విధంగా భూ కబ్జాల ద్వారా అతను దాదాపు 1000 కోట్ల రూపాయలు సంపాదించడం. ఈ విధంగా ఇవన్నీ బయటికి తీసుకొచ్చి పోరాటం చేస్తున్నది మీరు. ఆ మధ్యకాలంలో ఏదో పోలీసు దాడిలో మీరు దాదాపు కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళారు. నాకు ఎన్నోసార్లు కూడా పోలీసులు దాడి చేయడం జరిగింది. అంటే పోలీసులందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండి ఎమ్మెల్యేకి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అండగా ఉండి నా మీద దాడులు చేయించారు. అదేవిధంగా ఎన్ని దాడులు చేసినాక నేను ముందుకు వెళ్తానే ఉన్నా. ఎందుకంటే పోలీసులు కూడా తెలుసు న్యాయపరంగా న్యాయ వైపు డాక్టర్ గారు ఉంటారు, ధర్మ వైపు ఆయన పోరాటం చేస్తాడని చెప్పి వాళ్ళు. మీరు ఏదో కాస్త ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా వెళ్ళారని విజువల్స్ అన్ని చూసి ఉప్పలపాడు మన దొల్లగడ్డ దగ్గర రామాంజలి ఒక బీసీ వ్యక్తిని హత్య చేయడం జరిగింది. అదే విధంగా అదే టైంలో మా కార్యకర్తలు ఇద్దరిని అరెస్ట్ చేశారు అక్రమంగా. అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచారో కూడా మాకు వేరేప్పుడు తెలియకుండా వాళ్ళు చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితులు మేమేం చేసామంటే దాదాపు 500-600 మంది డిఎస్పీ దగ్గర కానీ సిఐ దగ్గర కూర్చొని ధర్నా చేసాం. ధర్నా చేసినప్పుడు నన్ను పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టడం జరిగింది, నన్ను కాళ్ళతో తొక్కడం జరిగింది. చేస్తారు మరి పోలీసు వాళ్ళ పని అదే కదండి. వాళ్ళకి లాఠీ ఇచ్చారు పోలీసు వాళ్ళు చేసి, లేకపోతే పోలీసు వాళ్ళే చేశారు. పోలీసు వాళ్ళ మారువేషాలు ఎవరు చేయలే అట్లా. అవునా? పోలీసు వాళ్ళే చేశారు, సిఐ గారు వాళ్ళు చేశారు. సో వీటన్నిటికీ తట్టుకొని మీరు నిలబడ్డారు. ఉన్నా మొత్తం ఎన్ని కేసులు అయినాయి మీ మీద? నా దగ్గర నా మీద 67 కేసులు పెట్టారు. 67 ఇప్పటికి ఇంకా 24 కేసులు. డాక్టర్ అరవింద్ బాబు గారి మీద 67 కేసులు. నేను డాక్టర్ అరవింద్ బాబు అంటే నేను మామూలుగానే కత్తి పెట్టి తిరిగేవాడిని, ఆపరేషన్ చేస్తా. నాకు అదే అలవాటు. నేను అడుగు ముందుకు వేయటమే కానీ వెనక్కి వేయటం అలవాటు లేదు నాకు. మీరు రాకుండా ఉంటే బాగుండేదేమో కదా సార్. రాజకీయాల్లోకి రాక ముందు వరకు ఏమన్నా ఉన్నాయా కేసులు? రాజకీయాల్లో రాకముందు నా మీద కేసులు లేవండి. నేను ఈ 5 ఏళ్లలోనే 67 కేసులు. స్టూడెంట్ పీరియడ్ లో
ఉన్నప్పుడు నా మీద కేసులు ఉన్నాయి. 3 ఏళ్ళు ఇబ్బంది పడ్డాను కేసులు కూడా. అప్పుడు ఆ టైంలో నేను లండన్ వెళ్ళడానికి కూడా అంటే వాటితో కలిపి 67 కేసులు లేదు, ఇప్పుడు కేవలం అవన్నీ అప్పుడే డిలీట్ అయిపోయింది. అవి లేవు. ఓకే, నేను 5 ఏళ్ళలో నా మీద వచ్చిన కేసు 5 ఏళ్ళు 67. అంటే నాకు తెలిసి మీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కంటే మీ మీద ఎక్కువ కేసులు ఉన్నాయి. మనకి ఇంకోళ్ళతో పోలిక లేదు వాడు. అంటే లోకేష్ అంటుంటారు కదా ఎవరు ఇప్పటికి కూడా నా మీద 24 కేసులు ఉన్నాయి. ఇంకా అటెంప్ట్ మర్డర్ కేసు ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే గోపిరెడ్డి మీద నేను పూర్తిగా 5 ఏళ్లుగా పోరాటం చేశా. భూ కబ్జాల మీద, మాఫియా, గంజాయి మాఫియా, గుట్కా మాఫియా, అదే విధంగా గోవా మధ్య మాఫియా, ఆఖరికి పేదలు తినే బియ్యం, రేషన్ బియ్యం ఉన్నాయి. ఆ రేషన్ బియ్యాన్ని కూడా అమ్ముకునే పరిస్థితిలో ఇవాళ వైసీపీ ప్రభుత్వం. ఆ విధంగా నేను పోరాటం చేశాను. ఎక్కడ కూడా నేను పార్టీకి అండగా ఉన్నాను, పార్టీ కోసం బతికాను, పార్టీ కోసం చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ బేసిక్ గా కొంతమంది కార్యకర్తల్ని టార్గెట్ చేస్తారు అని అంటారు, కానీ మిమ్మల్ని టార్గెట్ చేశారంటే నేరుగా. మొన్న ఈ మధ్య కాలంలో కూడా మీ మీద దాడి జరిగింది, సీసాలు పగలగొట్టి దాడి చేశారు. ఏ ఉద్యమం చేసినా కానీ నేనే ఫోర్ ఫ్రంట్ లో ముందుంటారా? ఎందుకంటే నా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎటువంటి నష్టం జరగకూడదు అనే ఉద్దేశం నేను ముందుంటాను. కానీ మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మహిళలు కానీ నాకు పూర్తిగా అండగా ఉంటారు. మా అందరి జయం ఒకటేనండి, 20 ఏళ్ళుగా జెండా ఎగరలేదు, జెండా ఎగరేయాలి. మా ఎవరికి కులాలు లేవు, మతాలు లేవు, రాజకీయాలు లేవు. అందరూ కూడా వాళ్ళ కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా వాళ్ళ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఓట్లేస్తారు, నాకు జనసేన నాయకులు కార్యకర్తలు ఓట్లేస్తారు, బీజేపీ కార్యకర్తల నాయకులు ఓట్లేస్తారు, ఆఖరి ప్రజా సంఘ నాయకులు కానీ వైసీపీలో ఉన్న కార్యకర్తలు చాలామంది కూడా నా కష్టాన్ని చూసి వాళ్ళు ఓటేయడానికి రెడీగా ఉన్నారు. ఈ 5 ఏళ్ళుగా ఎంత కష్టపడిన వ్యక్తి ఎవరు లేరు. కుటుంబాన్ని పూర్తిగా వదిలి కళ్ళమ్మడి రక్తం గారేటట్టు నేను ప్రయాణం చేశాను. అదేవిధంగా నాతో పాటు నేను ఒక్కడే కాదు, నా కార్యకర్త నాయకులు కూడా అదేవిధంగా పనిచేస్తారు. ఏ ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వలేదు మేము. కనీసం పండగలప్పుడు కూడా మేము ధర్నాలు చేస్తూనే ఉండేవాళ్ళం. ఎందుకు పార్టీ కోసం చనిపోవడానికి కూడా సిద్ధం అనేంత స్టేట్మెంట్ మీ నోటి నుంచి ఎందుకు వస్తుంది? పార్టీ అంటే ఎందుకంత మీకు ఇది? అంటే పార్టీ అనేది కన్న తల్లి లాంటిది. మరి అవినీతి ప్రభుత్వం చేతుల్లోంచి పార్టీని మనం కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమకారుడిగా నేను పనిచేయడం జరిగింది. కాబట్టి నా ఎప్పుడు కూడా ఆలోచన ధోరణి కూడా ప్రజల కోసం ఉంటాను. మన జీవితం అనేది చాలా చిన్నది. నేను ఈ జీవితంలో చాలా సాధించాను. అదేవిధంగా నేను కూడా ప్రజల కోసం ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీకి వెళ్ళాలనే ఆలోచనతో ధోరణిలో నేను ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినా, వాళ్ళ కుటుంబాన్ని అవమానం పెట్టినా, 53 రోజులు జైల్లో పెట్టినా నేను కన్నీటి పరిమితం అయ్యేవాడిని. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, మరి యువత కోసం పనిచేస్తున్న వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. అంతే చెప్తే నేను ఒక నర్సాబాద్ అసెంబ్లీలోనే పనిచేసుకుంటూ ఉంటాను. ఈ అసెంబ్లీ దాటి నేను 5 ఏళ్లలో బయటకు వెళ్ళింది చాలా తక్కువ. ఏదైనా పార్టీ మీటింగ్ నుండి వెళ్ళి కనపడి రావటం కానీ బాబు గారికి వాళ్ళకి అనవసరంగా నేను వెళ్ళి కనపడటం ఏమి ఉండేది కాదు. నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే నర్సాబాద్ టీడీపీ జెండా ఎగరేయాలి, అదొక్కటే నా అసైన్మెంట్. దానికోసం నేను పోరాటం చేస్తున్నాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్తూ ఉంటారు కదా. మీరు ఒక బీసీ అయ్యుండి జగన్మోహన్ రెడ్డి అంతలా నా బీసీలు అంటుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే బాగుంటుందేమో, బీసీలు నేను అంతలా పిలుస్తున్నాడు కదా అని అనిపించలేదు? తర్వాత టికెట్లు కేటాయించే విషయంలో కూడా నేను అధిక శాతం 50% పైగా బీసీలకు టికెట్లు కేటాయించా అని చెప్తున్నాడు కదా. మీకు ఆ ఆలోచన రావాలేమో కదా, రాలేదా? నాకు ఆలోచన రాలేదండి. ఎందుకంటే నేను నమ్ముకున్న పార్టీ కన్నతల్లి లాంటి పార్టీని నమ్ముకున్నాను. అదే నా కన్నతల్లి. కన్నతల్లిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. అదేవిధంగా నేను పోరాటం చేసేది ఒకటే, ప్రజల కోసం, పార్టీ కోసం. కన్న తల్లి అని మీరు అంటున్నారు, కన్న తల్లి లాంటి పార్టీ అని మీరు అంటున్నారు. ఇదే పార్టీలో పుట్టి ఇదే పార్టీలో ఎదిగినటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి నాయకులు పార్టీ మీద లేకపోతే పార్టీ పెద్దల మీద ఎలా కామెంట్స్ చేస్తున్నారో చూస్తున్నాం కదా సార్. మీరు ఇంకా పార్టీనే నమ్ముకొని, పార్టీ అధినేతనే నమ్ముకొని ఇంకా ఉంటున్నారంటే మీకు ఇంకా రాజకీయం రాదేమో అనుకుంటారేమో జనాలు. అటువంటి లేదండి. అంత లాయలిస్టులుగా ఎవరు ఉంటున్నారు ఈ రోజు? రాజకీయం అనేది మీరు ఎన్ని చెప్పినా కానీ నీతి నిజాయితీతో నడిచేది. పట్టుదల, ఓర్పు ఉండాలి. ప్రజలు మనల్ని నమ్మాలి. ఎందుకంటే మీరు 60-70 ఏళ్ళ క్రితం మీరు ఎంతోమంది మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ, స్వతంత్ర పోరాట యోధులు కానీ చాలామంది చూసాం మనం. వారి బాటలో నడవాలి. ఎందుకంటే మా తాతయ్య గారు కాకినాడలో 3 సార్లు కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సివికే రావు గారని. ఆయన సుభాష్ చంద్రబోస్ గారి క్లాస్మేట్. అండమాన్ జైల్లో కూడా ఉన్నారు ఆయన. వారి మనవరాలు నేను చేసుకున్నాను. మా మేడం గారు కానీ నేను కానీ ఇంతకుముందు నమ్ముకునే సిద్ధాంతాన్ని, నా చుట్టూ ఉన్న కేడర్ని కాపాడుకోవాలి,
అదేవిధంగా మా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా మేము చదువులు చెప్పిస్తుంటాం. మా పనివాళ్ళు మా పనివాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, మా మెడికల్ షాప్లో ఉన్న పిల్లలు డాక్టర్లు చదివారు, మా ల్యాబ్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా చదివిస్తే మేము చదివించాము, వాళ్ళు చదువుకున్నారు. అండగా ఉంటాం మేము పూర్తిగా. ఆ విధంగా ఎంతో మంది చదివించాం. సో మీకు ఒక ఎమ్మెల్యే టికెట్ మీకు ఇవ్వడానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ ఈ రోజుల్లో డబ్బు కూడా చాలా ప్రాముఖ్యం అని అంటారు కదా సార్, అందుకు కూడా మీరు సిద్ధంగానే ఉన్నారని అనుకోవచ్చా? రాజకీయాల్లో నేను ఎలక్షన్స్లో నామినేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా పనిచేసుకోవాలి అనేటికి సిద్ధంగా ఉన్నాను. మా పార్టీ కార్యకర్తలు కానీ, వార్డుల్లో మరి బూత్ ఏజెంట్లు కానీ, బూత్ కన్వీనర్స్, అదేవిధంగా క్లస్టర్స్ కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా రెడీగా ఉన్నారు. మనం ఎలక్షన్స్కి వెళ్తున్నాము, నామినేట్ వేసుకుంటాము, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్దాం, ఇదే ఆలోచన తప్పితే మాకు వేరే ఆలోచన లేదు. మాకు సీట్ ఇవ్వడంలో డిలే అయింది కానీ వేరే గురించి ఆలోచన మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. కానీ అవతల పార్టీలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వద్దు అని అసమ్మతి వర్గం అంతా సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి, ఈ పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి గందరగోళం చేసేసాయి కదా, కానీ మళ్ళీ అతనికే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నర్సరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2 సార్లు గెలిచాడు, 3వ సారి ఓడిపోతున్నాడు. అది కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. అదేంటి ఓడిపోతే టికెట్ ఇస్తారా? ఎదురున్న మనిషి అరవింద్ బాబు, అతను సర్వే చేయించుకున్నారు, అతను అరవింద్ బాబు గెలుస్తున్నాడు, అయినా కానీ అతని సీటు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే 2 సార్లు గెలిచాడు కాబట్టి మళ్ళీ 3వ సారి ప్రయత్నం చేద్దామని అతను ఇవ్వడం జరిగింది. కానీ మేము అట్లా కాదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆర్థిక పరంగా బలమైన మనిషి, దాదాపు 2,000 కోట్ల రూపాయలు సంపాదించాడు 5 ఏళ్లలో. అదేవిధంగా పార్టీ హైకమాండ్ కూడా గుప్పుడే పెట్టుకున్నాడు ఆయన. అటువంటి పరిస్థితులు ఆయన కూడా సీట్ ఇవ్వడం జరిగింది. అంటే ఓడిపోతాడని తెలిసి ఎందుకు టికెట్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఇది నా ప్రశ్న. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆర్థికంగా బలం ఉన్న మనిషి, హైకమాండ్ కూడా గుప్పిట్లో పెట్టుకున్నాడు, మేనేజ్ చేశాడు, లాబింగ్ చేసుకుని అతను సీట్ తెచ్చుకోవడం జరిగింది. కానీ అరవింద్ బాబు గారు అలా డబ్బులతో ఏం మేనేజ్ చేయలేకపోయారా తెలుగుదేశం పార్టీలో? నేను అసలు ఆ విధంగా మేనేజ్ చేసేవాడిని కాదు. ఎందుకంటే నా క్యారెక్టర్ ఒకటి, మనం ముందుకెళ్ళటం, పనిచేయటం, అదేవిధంగా ఎస్టీ ఎస్సీ బీసీ మా కాపు సమాజ వర్గాలని, మైనారిటీని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. ప్రజాబలంతో నేను ముందుకెళ్తున్నాను, ప్రజాబలం నాకు కావాలి. నేనైతే లాబింగ్లు కానీ ఇవన్నీ చేసే మనిషిని కాదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మొదటి చెప్పారు 4 ఏళ్ల క్రితం, ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళే అభ్యర్థులని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని నమ్ముకొని వారి మాట మీద గౌరవంతో నేను ముందుకెళ్తా ఉన్నాను. మొన్న ప్రజాగళం సభ వరకు కూడా మీరు చాలా కష్టపడ్డారని, ఆ ప్రజాగళం సభకి నేను కూడా వచ్చాను. కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు అరవింద్ బాబు గారు చాలా కష్టపడ్డారు, గ్రౌండ్ వర్క్ మొత్తం ఆయనే చేశారు, చిలకలూరుపేట ఇన్ఛార్జితో కలిసి అని చెప్పుకొచ్చారు. సో అక్కడ వరకు కూడా మీరు విరామం లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు కూడా అప్పుడు విరామం లేకుండా చేశాను, ఇవాళ కూడా చేస్తున్నాను. ఎందుకంటే నేను దేని గురించి కూడా వెనకడుగు వేసేది లేదు. మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మేమందరం ఒకటే దృష్టి, మాకైతే న్యాయం జరుగుద్ది. నేను అసెంబ్లీకి వెళ్తాను, నామినేషన్ వేస్తాను. నర్సాపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అరవింద్ బాబు, అంతే. ఇక్కడ గెలిచే అభ్యర్థి అరవింద్ బాబు. సార్, ఇక్కడ 2 లిస్టులలో మీ పేరు లేదంటే, పల్నాడు జిల్లాలో మొత్తంలో ఈ ఒక్క నర్సరావుపేట అభ్యర్థినే ప్రకటించలేదంటే, దీని వెనుక ఇంకేదన్నా చక్రాలు తిప్పుతున్నారని అనుకుంటున్నారా? ఎవరి వల్లనన్నా ఆగుతుంది? కొన్ని జనరల్గా ఏంటంటే సామాజిక న్యాయం కోసం, సామాజిక సమీకరణ కోసం కొంత డిలే చేయడం జరిగింది. అయినా కానీ నేను దాని గురించి బాధపడలేదు. ఎందుకంటే మా అక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు, మహిళలు మొత్తం కూడా మనం అసెంబ్లీకి వెళ్ళాలి, నామినేషన్ వేసుకోవాలి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అరవింద్ బాబు అనే ఆలోచనతో మేము ఉన్నాం. దానికి మేము తిరిగేలేదు. మేమందరం కూడా ముందడుగులో ఉన్నాము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా 5 ఏళ్ళకి ఇన్ని కార్యక్రమాలు చేసి మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరో కొత్తగా వచ్చిన వ్యక్తి ఎవరు ఇక్కడ గెలవలేరు. ఇటువంటి పరిస్థితుల్లో రేపు ఏదైనా ఇబ్బంది జరిగినా కానీ పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి పార్టీకి ఇవన్నీ తెలుసు. అందుకని తాత్కాలికంగా కొంత డిలే జరిగినా కానీ తప్పనిసరిగా అరవింద్ బాబే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నర్సరావుపేటలో. రేపు నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు, గుర్తుపెట్టు. ఒక్క మాట సూటిగా, ఇంత కాన్ఫిడెంట్గా మీరు ఉన్నారు కాబట్టి ఒక్క మాట సూటిగా మాట్లాడుకుందాం సార్. ఒకవేళ టికెట్ విషయంలో తెలుగుదేశం పార్టీ వేరే నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అరవింద్ బాబు గారు పార్టీకి సహకరించి పార్టీ మాటకు తలొగ్గి ఇక్కడ పనిచేస్తారా, లేకపోతే ఇంకేమన్నా ఆల్టర్నేట్ ఆలోచిస్తారా? అంటే ఇక్కడ నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో 2,26,000 ఓట్లు ఉన్నాయి. 2,26,000 ఓట్లు.
దీంట్లో దాదాపు 1,20,000 నుంచి 1,50,000 ఓట్లు నాకు వచ్చే అవకాశం ఉంది రేపు. ప్రజలు ఏ విధంగా నడిపిస్తే, ప్రజలు ఏ విధంగా వాగ్దానం చేస్తే వారు ఏం చెప్తే ఆ బాటలో నడుస్తారు. నేనైతే నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా ప్రజలు కూడా అదే ఆలోచనలు ఉన్నారు. ఇంతకాలం కష్టపడింది అరవింద్ బాబు ఒక్కడే కాదు, మరి మహిళలు, కార్యకర్తలు, మరి నాయకులు, ఆఖరికి ఆటో డ్రైవర్లు కానీ, పళ్ళ కొట్టేవాళ్ళు కానీ, పూలు అమ్మేవాళ్ళు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా, పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా నా కోసం కష్టపడ్డారు. కాబట్టి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా వారిచ్చే కార్యాచరణని మేము ఫాలో అవుతాం. ఇక్కడ విచిత్రంగా తెలుగుదేశం పార్టీలో మీతో పాటు కలిసి నడిచే వాళ్ళల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వీళ్ళందరినీ పక్కన పెడితే, సరే తెలుగుదేశం పార్టీతో స్వతహాగా వచ్చే కమ్మ సామాజిక వర్గం నాయకుల్ని పక్కన పెడితే, ఇక్కడ రెడ్డి నాయకులు ఎక్కువగా మీతో ట్రావెల్ చేస్తుంటారంటే ఎందుకు? అంటే ఒక డాక్టర్గా నాతో అనుబంధం ఉంది. ఓకే. అదేవిధంగా నా మీద ఎప్పుడు ఒక నెగిటివ్ ఫీలింగ్ ఎవరికి ఉండదు. అందరూ డాక్టర్ మనవాడే అనుకుంటుంటారు. అదే సో 5 ఏళ్ల పాటు వచ్చిన సానుభూతి కూడా మీకు కలిసి సానుభూతి ఒకటి. అదేవిధంగా వైసీపీలో ఉన్న కార్యకర్తలు కానీ, నాయకులు కూడా నా మీద సానుభూతి చూపిస్తున్నారు. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, ప్రజాసంఘ నాయకులు అందరూ కూడా నా మీద సానుభూతి చూపిస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి నాయకుడు మన నర్సరావుపేటలో ఎమ్మెల్యే గెలిస్తే చాలా బాగుండు. మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్ని వర్గాల ప్రజలను విపరీతంగా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు నేనైతే ఓడిపోయిన తెల్లారి నుంచి పనిచేస్తూ ఉన్నాను. సో నర్సరావుపేట సమస్యలేంటో మీకు తెలుసు, సరిహద్దులేంటో మీకు తెలుసు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన అక్రమాలు, అవినీతి అక్రమాలు తెలుసు. నేను ప్రతి గర్గర్కు అరవింద్ బాబు, గడప గడప ప్రతి గడపకి అరవింద్ బాబు, ఆ విధంగా నేను వెళ్ళాను. అందువల్ల నేను మానసికంగా ధైర్యంగా ఉన్నాను, మా కార్యకర్తలు, నాయకులు మానసికంగా ధైర్యంగా ఉన్నాము. మేమందరం కూడా నామినేషన్ వేసుకొని ఎలక్షన్స్లో పోటీ చేయాలి, అసెంబ్లీకి వెళ్ళాలి. ఇదే ఒకటే టార్గెట్ తప్పితే మాకు వేరే ఏం లేదు. ఓకే సార్. ఇప్పుడు రామిరెడ్డి గారు ఆరోగ్యం ఎలా ఉంది సార్? బాగానే ఉన్నారు కదా? రామిరెడ్డి గారు ఒక సీనియర్ నాయకుడు, ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్. వాళ్ళ ఒక అబ్బాయి లండన్లో ఉంటాడు, ఒక అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటాడు. అయినా కానీ ఆయన ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాడు మానసికంగా. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా చేసినందుకు మేము చింతిస్తూ మరి వారి కుటుంబానికి, వారికి అండగా ఉన్నాము. బాగానే ఉందా? బాగానే ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి అండగా ఉన్నాము. ఇటువంటి పనులు కానీ ఎక్కడ పునరావృతం కాకుండా, ఏ కార్యకర్త, నాయకుడు మనోభావాలు దెబ్బతినకుండా నేను తెలుగు సాక్షిగా చెప్పండి, మీ కార్యకర్తలకి ఒక భరోసా ఇవ్వండి, ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దని. ఎందుకంటే మేము కూడా వాటిని ఎంకరేజ్ చేయం, అలాంటి వాటిని. తెలుగు వన్ టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నిన్న జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. నేనైతే చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ బాబు గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాకు అండగా ఉంది. రేపు తెలుగుదేశం పార్టీ సీటు నర్సాపేట టీడీపీ అభ్యర్థిగా అరవింద్ బాబుని అనౌన్స్ చేస్తున్నారు. అదేవిధంగా రేపు కాబోయే ఎమ్మెల్యే కూడా అరవింద్ బాబు. కాబట్టి ఏ కార్యకర్త కానీ, నాయకులు కానీ, మహిళలు కానీ మనస్తాపం చెందొద్దు. ఇటువంటి కార్యక్రమాలను పునరావృతం కాకుండా మీరందరూ మనోభావంతో, మనోధైర్యంతో ఉండాలని చెప్పి నేను కార్యకర్తలకి, నాయకులకి అందరూ కూడా సందేశం ఇస్తున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్.